గారెలు చాలా రుచిగా ఉన్నాయి, ఎలాగుండేవే అన్నదట. అయ్యో కూతురా ఏముందే, పప్పు నానబెట్టేయడమే అన్నదట. ఆ పప్పే కదా పిన్ని అని ఇంటికి పోయి పప్పు నానబెట్టేసి అక్కడ కూర్చొని ఉందట. గారెలు అవుతాయి. మళ్ళీ పిన్ని గారు గారెలు అవ్వలేదండి, పప్పు నానబెట్టాను కానీ అని మన్నాడు వచ్చిందట. అయ్యో అలాగంటే అది రుబ్బాలి, రుబ్బిన తర్వాత అన్నదట. ఆ మాట పుచ్చుకుని మళ్ళీ వెళ్ళిపోయిందట. మళ్ళీ పిండి రుబ్బి అక్కడే కూర్చుందట. గారె అవుతుందా? ఇదేంటి పిన్ని గారు మీరు చెప్పారండి పిండి రుబ్బమని, రుబ్బేనండి గారె అవ్వలేదండి అందట. అయ్యో కూతురు అలా కాదే, మళ్ళీ పేనం పెట్టాలి, అక్కడ అమ్మ ముక్కుడు మీద నూనె వేయాలి, దాంట్లో వేయాలి, నీ చెప్పనిస్తుందా? గురువు చెప్పేదాకా ఉంటున్నాడా శిష్యుడు? తను బాబీ గారు నాకు అవతల పని ఉందండి, ఏదో చెప్పండి అని అవతల పోతున్నాడు. అప్పుడు అలా చేశారా గురుసేవ? 12 సంవత్సరాలు ఆయన కఠోర దీక్షగా చేసి